నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను పద్మ. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారిని అడిగి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, 15 నుంచి గురువు స్థానం మారబోతుంది. అంటే ఏ రాశులకి ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం తం నమామి బృహస్పతి. శ్రీమాత్రే నమః. ఇందాక ఒక శ్లోకం చెప్పాను. దేవానాం చ గురూణాం చ దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం. అంటే దేవతలకు మరియు ఋషులకు ఆయన గురువు. ఎలా ఉంటాడు అంటే కాంచన సన్నిభం, అంటే బంగారు మేని వర్ణములో మెరుస్తూ ఉంటాడు. కాంచన సన్నిభం. వందనీయం త్రిలోకేశం, అంటే 3 లోకాలకు కూడా ఆయన గురువు. వందనీయం తం నమామి బృహస్పతి. ఆ బృహస్పతి గ్రహానికి నమస్కారం. బృహస్పతి గ్రహము అదృష్ట యోగప్రదమైనటువంటి గ్రహము. ఉన్నటువంటి నవగ్రహాల్లో సంపదను, స్థైర్యాన్ని, సంతానాన్ని, అదేవిధంగా ధర్మబద్ధమైనటువంటి మార్గాన్ని, ఇవన్నీ కూడా ప్రసాదించేది గురుగ్రహం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎవరికి బాగుంది అని అంటే భాగ్య గురువు. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే భాగ్య గురువు వస్తాడు. భాగ్యం అంటే అర్థం ఏంటంటే ఇంకా అదృష్టమే, ఇంకా దాంట్లో డౌట్ లేదు. నువ్వు ఏం చేయకున్నా నీకు డబ్బులు వస్తాయి, కొంచెం ప్రయత్నం చేస్తే ఇంకెక్కువ వస్తాయి. కాబట్టి ఈ అదృష్ట స్థానములో గురువు ఎవరికి వస్తున్నాడు అంటే ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి వస్తున్నాడు. తులారాశి వాళ్ళకి 9వ స్థానంలో గురువు మే 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాడు. అక్కడి నుంచి మీ యొక్క జీవితం మొత్తం మారిపోతుంది. కాకపోతే ఏం చేయకుండా అంటే ఇంట్లో కూర్చొని మీరు వంట చేసుకుంటూ మూల కూర్చుంటా అంటే నడవదు. చాలని శాలరీ తోటి ఏడుస్తూ ఉద్యోగం చేస్తే నడవదు. కాకపోతే ఒక్కటి మాత్రం చెప్తాను, ఎవరికి? తులారాశి వాళ్ళకి ఈ వర్డ్ వాడకండి. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా ఈ వర్డ్ వాడొద్దు. ఇప్పుడు ఆటో వాళ్ళు కానీ, ట్యాక్సీలు కానీ, లేకపోతే చిన్న ప్లంబింగ్ పని చేసే కానీ, ఏ పని చేస్తున్నా సరే మీకు సాటిస్ఫాక్షన్ లేకపోయినా సరే, మీకు ఆ పని మీద వచ్చే డబ్బులు సాటిస్ఫాక్షన్ లేకపోయినా కానీ నో అని మాత్రం చెప్పకండి. ఈ సంవత్సరము నో అని చెప్పొద్దు. ఎందుకోసమంటే అదృష్టం ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలీదు. నో అని మాత్రం చెప్పకండి. నో చెప్పారంటే వచ్చే అదృష్టం పోతుంది. అది ఇప్పుడు ఉదాహరణకి నాకు ఒక వాస్తు చూడడానికి ఒక ఆఫర్ వచ్చింది. వాడు ఫోన్ చేశారు, నేను వాస్తు చూడాలంటే 1,00,000 రూపాయలు తీసుకుంటా, ఎక్కడికి పోవాలన్నా 1 lakh తీసుకుంటా. గురుగారు నేను 1 lakh ఇవ్వలేను, నేను 70,000 ఇస్తాను, దయచేసి మీరు రావాలి, మీ కాల్ మా దగ్గర పడాలి అని చెప్పి బతిమాడు. సరే వస్తాను అని చెప్పి ఒకరోజు పని మానుకొని సరే అని వెళ్ళా. ఆ 70,000 ఏమో కానీ అక్కడ వాడి ల్యాండ్ పక్కన ఇంకో ల్యాండ్ ఉంది. వాడు అక్కడికి వచ్చాడు, గురుగారికి వచ్చి మా ల్యాండ్లో కూడా కాలు పెట్టండి, రండి, నా ల్యాండ్ అమ్ముడు పోతలేదు అని అన్నాడు. అమ్ముడు పోతలేదా? ఎంతకు అమ్ముదాం అనుకుంటున్నావు ఏంది అంటే ఇంత అమ్ముదాం అనుకుంటున్నా గురుగారు, నాకు చాలా డబ్బులు అవసరం ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు వాస్తవంగా బ్రోకర్ దగ్గరికి పోయారు అనుకోండి, మీడియేటర్ దగ్గరికి పోతే వాడు ఇంకో రేట్ యాడ్ చేసి చెప్తాడు, వాడి రేటుకి వీడి రేట్ యాడ్ చేసి చెప్తాడు. అదే డైరెక్ట్ బయ్యరే వచ్చి నాకు అవసరం ఉంది, ఇంత రేట్ ఉంది అని చెప్పి సెల్లర్కి చెప్పాడు, గురువు దగ్గర మాత్రం చెప్తాడు. నా దగ్గర చెప్పాడు, ఓపెన్ రేట్ చెప్పుకున్నాడు, నీకు ఇంత వస్తే చాలు గురూజీ, నేను ఇంత అనుకుంటున్నా, ఇంతకన్నా ఎంత వచ్చినా అమ్మదయ్యా అని చెప్పేసి అన్నాడు. సరే అని పోయి ల్యాండ్ అంతా చూసా, బాగుంది, నేనే కొనుక్కున్నాను ల్యాండ్, నాకు తక్కువ రేట్లో ల్యాండ్ దొరికింది. నేను ఆ 30,000 గురించి ఆలోచించి నేను వెళ్ళి ఉండకపోతే నాకు ఆ ల్యాండ్ దొరికేది కాదు. కాబట్టి ఆ ల్యాండ్ కొనుక్కోవడము జరిగింది. ఆ ల్యాండ్ నాకు ఇప్పుడు మంచి లాభంలో కూడా ఉంది. అంటే లాభం ఎవరికి జరిగింది అంటే నాకు జరిగింది. అంటే నేను నో చెప్పలేదు. సో నో చెప్పడం నేర్చుకోవద్దు. ఈ సంవత్సరం నో చెప్పకండి. ఏ పని వచ్చినా సరే ఎస్ అని చెప్పండి. అండ్ చిన్న పిల్లాడితోటైనా సరే ప్రతి ఒక్కళ్ళతోటి మర్యాదగా మాట్లాడండి, ప్రేమగా మర్యాదగా మాట్లాడండి. ఎంత మర్యాద అంటే ఇంకా వెన్నగారిపోవాలన్నమాట, ఇట్లా అంత మర్యాదగా మాట్లాడాలి. నీకు ఇష్టం లేకపోయినా సరే మర్యాద అంటే ఇక చచ్చిపోవాలి, అబ్బా వీడు మర్యాద వీడికి పెట్టానట్టు చంపేస్తారు. అంత మర్యాద నేర్చుకోండి ఈ సంవత్సరం. ఎందుకోసం అంటే మర్యాద వల్ల మోమాటం అనేది ఎదుటివాడికి ఎక్కువ కలుగుతుంది. ఎదుటివాడికి మోమాటం కలిగింది అంటే నీకు లాభమే. మోమాటం వల్ల కొంతమంది కొన్ని వదులుకుంటారు కూడా, అది జరుగుతుంది. నేనైతే వదులుకోను అనుకోండి, మన మోమాటం మనకు నడవదు. కొంతమందికి ఏంటంటే ఇక పొగుడతారు, పొగిడి
ఇక మీదేముందండి, ఇక్కడ దాకా మీరు కూడా ఇట్లా ఆలోచిస్తే ఎట్లా అండి అని అంటే సరే అని వదిలేస్తారనమాట. సో అలా మోమాటంతో చక్కగా సంపాదించుకోవచ్చు తులారాశి వాళ్ళు. తులారాశి వారికి ఈ సంవత్సరం మిస్ అయితే మళ్ళీ 5 ఏళ్ళు పడుతుంది మీకు రాజయోగం రావడానికి. మళ్ళీ ఇంక 2 ఏళ్ళు పడుతుంది అనుకోండి. 2 ఏళ్ల తర్వాత గురువు ఏకాదశంలోకి వస్తాడు, సింహరాశిలోకి వచ్చినప్పుడు వస్తాడు. అప్పుడు ఏం చేయాలో కూడా చెప్తాను. కానీ ఇప్పుడైతే తులారాశి వాళ్ళకి లక్కీయెస్ట్ టైము. ఇప్పుడు ఒకవేళ అదృష్టయోగ సిద్ధి కలిగింది అనుకోండి, ఈ అదృష్టం 3 సంవత్సరాల వరకు కంటిన్యూ అవుతుంది. ఈ సంవత్సరం ఎంత సంపద వచ్చినా తులారాశి వాళ్ళకి ఆ సంపద 3 ఏళ్ల వరకు యోగిస్తుంది, బాగుంటుంది. కుబేరుణ్ణి ఆరాధన చేయాలి. గురుగ్రహం బాగా లేకపోతే గురుగ్రహ మంత్రముతో కుబేర సంపుటి మంత్రం ఒకటి ఉంటుంది. ప్రత్యేకంగా ఆ మంత్రంతో గనక మనం యాగం చేసుకోగలిగితే జీవితంలో ఒక్కసారైనా, అది ధనత్రయోదశి కానీ అక్షయ తృతీయ కానీ ఈ 2 రోజులు చేయించుకోవాలి. మిగతా ఏ రోజు చేసినా ఫలించదు. కేవలం 2 రోజులు, ధనత్రయోదశి అక్షయ తృతీయ. లేదంటే ఒక్క ముహూర్తం వస్తుంది సంవత్సరానికి, 2 రోజులు మాత్రమే ఆ ముహూర్తం వస్తుంది. గురు పుష్యామృత యోగం, గురువారం పుష్యమి నక్షత్రం వచ్చే రోజు. ఆ విధంగా గురువు అనుగ్రహం గురించి అని మనము ప్రయత్నాలు చేయొచ్చు. అయితే గోచార రీత్యా కూడా గురువు వస్తే, జాతకంలో గురువు బాగా ఉండాలి, గోచారంలో కూడా. గోచారం అంటే ప్రతి సంవత్సరము గురుగ్రహము మారుతూ ఉంటాడు. సంవత్సరానికి ఒకసారి, అంటే 12 నెలలకు ఒకసారి గురుగ్రహం మారుతూ ఉంటాడు. ఆ మారినప్పుడు గోచారం కరెక్ట్గా ఉంటే కనుక తప్పకుండా గురువు అనుగ్రహిస్తాడు. ఇది ఏంది 100% రిజల్ట్. జాతకంలో గురువు బాగా ఉండాలి, గోచారంలో గురువు రావాలి. అది కాకుండా దశ కూడా గురు దశ నడుస్తుంది అనుకోండి, ఇంకా దానికి మించిన అసలు ఇంకా తిరుగులేదు వాళ్ళకి. 100% అంటే 100% వాళ్ళకి మేలు జరుగుతుంది. సో ఈ 3 కేటగిరీస్ అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఒకటి జాతక బలం, రెండవది గురుబలం, ఇప్పుడు గురువు ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు అని తెలుసుకోవాలి. మూడవది దశాబలం కూడా చూసుకోవాలి. జాతకంలో గురువు బాగా ఉండి ప్రస్తుతము గురుదశ నడిచి ప్రస్తుతము గురువు బాగా ఉన్నాడు అంటే వాళ్ళ జీవితం అట్టి పరిస్థితుల్లో 100% వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, సిరి సంపదలు అద్భుతంగా కలుగుతాయి. అయితే గురుదశ ఎవరికి ఉంది అని ఎట్లా తెలుసుకోవాలి అని అంటే జాతకం కావాలి. జాతకంలో గురువు బాగా ఉన్నాడా లేదా ఒకటి, అది జ్యోతిష్ శాస్త్ర పండితుడే చెప్తాడు. గురుదశ ఎలా ఉంది అనేది మనం హోరోస్కోప్ PDF కనుక ఆర్డర్ చేసుకుంటే దాని లోపల వస్తుంది. నా వెబ్సైట్లో ఉంటుంది, pradeepjoshi.com వెబ్సైట్లో మీరు హోరోస్కోప్ PDF ఆర్డర్ చేసుకోండి. మీకు గురుదశ ఎప్పుడు వస్తుంది అనేది క్లియర్గా మీకు ఉంటుంది. దాని లోపల దశ, అంతర్దశ, ప్రత్యంతర దశలు, సూక్ష్మ దశలు ఉంటాయి. సో ఇప్పుడు మీరు అడిగింది ఏంటి అంటే ఈ పరిస్థితికి ఇప్పుడు రావాలి. ఈ 2 తెలుసుకోకుండా గురుగారు చెప్పారు నాకు బాగుంది అని చెప్పేసి ముందుకెళ్తా అంటే మాత్రం కరెక్ట్ కాదు. ఇవి 2 పరిశీలన చేసుకోవాలి. జాతకంలో గురుబలం ఎంత బాగా ఉందో లేదో చూసుకోవాలి. నెక్స్ట్ ప్రస్తుతం ఏ దశ నడుస్తుందో కూడా చూసుకోవాలి. ఆ దశల ప్రకారంగా ఈ గురువు, గోచార గురువు ఎంత అనుకూలిస్తాడు అని అప్పుడు తెలుసుకోవాలి. ఓకే గురువు గారు, చాలా మంచి వివరాలు అందించారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.